నమస్తే. ఈ రోజున మనం విశ్వం, సౌర వ్యవస్థ, భూమి గురించి తెలుసుకుంటున్నాం. సౌర కుటుంబంలో దూరం పరంగా మూడవదిగాను, పరిమాణంలో ఐదవదిగాను ఉన్న మన భూగోళాన్ని గురించి శాస్త్రీయ అధ్యయనాన్ని భూగోళ శాస్త్రం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ శాస్త్రంతో పాటు భూ విజ్ఞాన శాస్త్రము, భౌతిక శాస్త్రము, భూగోళ శాస్త్రం మొదలైన శాస్త్రాలు కూడా ఉన్నప్పటికీ భూమి ఉపరితలం గురించి భూగోళ శాస్త్రం వివరించినట్లుగా మరే ఏ శాస్త్రం కూడా వివరించదు. భూగోళ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే భూమి యొక్క సంక్లిప్త సమాచారంతో పాటు విశ్వం మరియు సౌర కుటుంబ సమాచారం, దానితో మన భూమికి గల సంబంధం కూడా తెలుపుతుంది. విశ్వం ఆవిర్భావం మరియు భూమి ఆవిర్భావం. విశ్వం ఆవిర్భావం మరియు భూమి ఆవిర్భావం భౌతిక భూగోళ శాస్త్రంలోని అత్యంత వివాద అంశం. భూమి పుట్టుక. ఇప్పటి వరకు భూమి పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ అందులో ఏ సిద్ధాంతం కూడా భూమి పుట్టుక గురించి పూర్తిగా వివరించలేకపోయినవి. భూమి పుట్టుక గురించి తెలుసుకోవాలని అంటే సౌర కుటుంబం ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలి. సౌర కుటుంబ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలంటే విశ్వ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. అనగా విశ్వంలోని ఒక భాగమైన భూమి పుట్టుకకు విశ్వం పుట్టుకకు సంబంధం ఉంది. దీనికి సంబంధించి అనేక సిద్ధాంతాలు అమల్లోకి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి విశ్వం పుట్టుకను గురించి వివరించే సిద్ధాంతాలు. ఇందులో ముఖ్యంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, దీన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఇది విశ్వం సృష్టించి ఏర్పడడానికి వివరించే సిద్ధాంతం. ఇది విశ్వ సృష్టి ఏర్పడడానికి వివరించే సిద్ధాంతం. దీనిని 1927 ప్రతిపాదించిన శాస్త్రవేత్త అబ్బే జార్జ్ లెమంటర్. ఈయన సిద్ధాంతం ప్రకారము ప్రథమలో విశ్వమంతా సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండి ఒక బంతి వలె ఉండేదని, దీనినే ప్రైమెరిడియల్ మాటర్ లేదా సింగులారిటీ అని పిలుస్తారని ఈ యొక్క అబ్బే జార్జ్ లెమెంటర్ గారు చెప్పడం అన్నది జరిగింది. ఈ ప్రైమెరిడియల్ పదార్థం 13 నుంచి 15 మిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందడంతో విస్తరణ ప్రారంభమైందని, ఇక్కడ విస్తరిస్తుందని ఈ సిద్ధాంతము తెలియజేయడం అనేది జరిగింది. విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాలలో అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10న స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దులలో గల బెర్న్ అనే ప్రాంతంలో జూరా పర్వతాల వద్ద నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన పరికరము LHC. ఈ ప్రయోగానికి ఉపయోగించిన కణము హిగ్స్ బోసన్ దైవ కణము అని పిలుస్తూ ఉంటాం. లెమెంటర్ ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1929లో బలపరచడం జరిగింది. లెమెంటర్ ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1929లో బలపరచడం జరిగింది. నెక్స్ట్ డోలన సిద్ధాంతం. విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మరలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుందని ఈ సిద్ధాంతము తెలియజేయడము జరిగింది. దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త డాక్టర్
అలెస్ షార్టేజ్, డాక్టర్ అలెస్ షార్టేజ్. నెక్స్ట్ స్టడీ స్టేట్ సిద్ధాంతం. స్టడీ స్టేట్ సిద్ధాంతము నిరంతర సృష్టి సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఈ పరికల్పనను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్మిన్ బోడీ, థామస్ గోల్డ్ మరియు ఫ్రెడ్ హుయలే. స్టడీ స్టేట్ సిద్ధాంతాన్ని నిరంతర సృష్టి సిద్ధాంతం అని పిలుస్తాము. ఈ పరికల్పనను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్మిన్ బోడీ, థామస్ గోల్డ్ మరియు ఫ్రెడ్ హోయలే. నెక్స్ట్ భూకేంద్ర సిద్ధాంతాన్ని. ఒక భూకేంద్ర సిద్ధాంతం క్రీశకం 140లో టాలమీ మరియు గ్లయకో అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఎవరు? క్రీశకం 140 సంవత్సరంలో టాలమీ మరియు గ్లయకో అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించడం జరిగింది. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. భూమి కేంద్రిక స్థానంలో ఉంటూ దాని చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. సూర్య కేంద్రిక సిద్ధాంతం క్రీశక 1543లో పోలాండ్ దేశానికి చెందిన కోపర్నికస్ అనే శాస్త్రవేత్త దీనిని ప్రతిపాదించాడు. సూర్యుడు కేంద్రిక స్థానంలో ఉంటూ దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని తెలుపుతుంది. కోపర్నికస్ ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్తలు. నెక్స్ట్ విశ్వం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ప్రైమేరియల్ మాటర్ దాదాపు 13 నుంచి 15 మిలియన్ సంవత్సరాల క్రితము విస్ఫోటనం చెందగా ఏర్పడిన విశ్వ పదార్థం కొన్ని వేల మిలియన్ల గెలాక్సీలు, నిహారికలు మరియు శూన్య ప్రదేశాలుగా విడిపోవడం జరిగింది. వీటి యొక్క సమూహాన్నే విశ్వం అని కూడా పేర్కొనవచ్చు. విశ్వ పదార్థము ఇప్పటికీ విస్తరిస్తూనే ఉందని, అందుకే విశ్వ పరిధి అనంతమైనదిగా పేర్కొనవచ్చు. విశ్వాన్నే అంతరిక్షము అని, బ్రహ్మాండం అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ కాస్మాలజీ. ఈ యొక్క కాస్మాలజీ విశ్వ ఆవిర్భావాన్ని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని రష్యన్ పరిభాషలో కాస్మాలజీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆస్ట్రోనమీ. విశ్వంలోని ఖగోళ వస్తువులైన గెలాక్సీలు, నక్షత్రాలు, నెబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి ఖగోళ వస్తువుల అధ్యయనాన్ని ఆస్ట్రోనమీ అని కూడా పిలుస్తూ ఉంటాం. గెలాక్సీలు విశ్వంలోని కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అని కూడా పిలుస్తాం. విశ్వంలోని కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అని కూడా పిలుస్తూ ఉంటాం. విశ్వంలో మిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రతి గెలాక్సీలో 100 మిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయని, ఇందులో సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సర్పిలాకారంలో ఉంటుందని, అదేవిధంగా ఇప్పటి వరకు గుర్తించిన గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ ఎల్సిఓనియస్ మరియు పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇది సర్కిల్ ఆకారంలో ఉంటుంది. అయితే పాలపుంతను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి భారతీయులు పాలపుంత లేదా ఆకాశ గంగ అని పిలుస్తూ ఉంటాం. ఇబ్రువులు కాంతి నదులు అని పిలుస్తారు. ఎక్సిమోల్ వీళ్ళు తెల్లని భస్మీ పటలాలు అని పిలుస్తూ ఉంటాం. చైనీయులు ఖగోళ నదులు అని, గ్రీకులు స్వర్గానికి దారులు అని, యక్ట్స్ దేవుని అడుగు జాడలని వివిధ పేర్లతోని పిలుస్తూ ఉంటాం. మరి ఒకసారి భారతీయులు పాలపుంత లేదా ఆకాశ గంగని, ఇబ్రువులు
కాంతి నదులని, ఎస్కిమోలు తెల్లని భీష్మ పటలాలని, చైనీయులు ఖగోళ నదులని, గ్రీకులు స్వర్గానికి దారులని, యాక్సులు దేవుని అడుగుజాడలని వివిధ పేర్లతోని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. నక్షత్రాలు ఇవి స్వయం ప్రకాశాలు. ఇవి స్వయం ప్రకాశిక శక్తి కలిగి ఉండడానికి కారణం అందులో జరిగే కేంద్రిక సలీన చర్య. కేంద్రిక సలీన చర్య. అతిపెద్ద నక్షత్రము బెటిల్ గ్లాక్స్. అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ లేదా డాగ్ స్టార్. భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రము భూమికి అతి దగ్గర ఉన్న నక్షత్రము సూర్యుడు. సూర్యుని అతి తర్వాత భూమికి అతి దగ్గర ఉన్న నక్షత్రము ప్రాక్సిమా సెటరియా. నక్షత్రాలలో మరియు విశ్వంలో అధిక శాతంలో నక్షత్రాలలోనూ మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్న వాయువు హైడ్రోజన్ 71%. నక్షత్రాలలో మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్న జడవాయువులు హీలియం 26.5%. నిహారిక అతివేగంగా ప్రయాణిస్తూ ఉన్న వేడి వాయువులతో కూడిన మేఘాల లాంటి వాయు మండలాన్ని నిహారిక అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇవి నక్షత్రాలకు జన్మస్థలాలు. హ్యూమోజెన్స్ అనే శాస్త్రవేత్త వీటిని మొదటిసారిగా కనుగొన్నాడు. శూన్య ప్రదేశాలు గెలాక్సీలకు నిహారీలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలే శూన్య ప్రదేశాలు. ఇవి విశ్వమంతా 97%గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసులో నక్షత్రాల ఆవిర్భావ పరిణామంలో వివిధ దశల గురించి తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది